హాయ్. క్యూరియాసిటీ రెండు రకాలుగా ఉంటుంది, పాజిటివ్, నెగిటివ్. క్యూరియాసిటీ అంటే ఆసక్తి అవ్వచ్చు, ఆత్రం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పాజిటివ్ క్యూరియాసిటీ గనక ఉంటే అది చాలా మంచిది. ఎలా అంటే మనం ఏదైనా సాధించాలన్నా, ఏదైనా నేర్చుకోవాలి, ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకోవాలి, కొత్త విషయం ద్వారా మనకి ఎలాంటి ప్లస్లు అవుతాయి అని తెలుసుకోవడం అనేది మంచిదే. లేదు, మన స్నేహితులకి మనం క్యూరియాసిటీ చూపించడం వల్ల మన స్నేహితులకో, మన కుటుంబీకులకో, తోటి వారికో హెల్ప్ అవుతుంది అనుకోండి, అది చాలా మంచి క్యూరియాసిటీ. కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే, పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తొంగి చూడడమే ఎక్కువైపోయింది. సో ఈ పక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తొంగి చూసేటువంటి ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. నిజంగా నీకు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళనే అడగండి. వాళ్ళని అడగడం ద్వారా మీకున్న ఎబిలిటీ తెలుస్తుంది, లేకపోతే మీకు అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారేమో అనేది అర్థమవుతుంది. అలా కాకుండా పక్కన వాళ్ళనో, ఇంటి పక్కన వాళ్ళనో, ఆ తోటి వాళ్ళనో, వాళ్ళ ఫ్రెండ్స్ నో అడగడం ద్వారా ఏం ప్రయోజనం చెప్పండి. సో క్యూరియాసిటీ మంచి విషయాల్లో కలిగి ఉండాలి. ఏదైనా సాధించాలి, ఏదైనా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని. పక్కన వారి జీవితాలలో ఏం జరుగుతుంది అనేది కాదు, పక్కన వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనేటువంటి ఆత్రంలో మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీ జీవితం ఎటెళ్తుంది అనేది కూడా కోల్పోతూ ఉన్నారు. పక్కవారి జీవితంలో జరిగేది తెలుసుకుంటే కొంతసేపు ఆనందాన్ని ఇస్తుంది. అదే క్యూరియాసిటీ మన జీవితంలోనూ ఎదుటి వారికి హెల్ప్ చేయడానికో మనం వాడినట్లయితే ఖచ్చితంగా మనం కూడా మంచి వాళ్ళం అనిపించుకుంటాం. సో హ్యావ్ అ పాజిటివ్ క్యూరియాసిటీ, నాట్ ఏ నెగిటివ్ క్యూరియాసిటీ. థ్యాంక్ యూ. బాయ్.